గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం వచ్చేసి ఈరోజు ఒక 3 ఐపీఓస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. అవి వచ్చేసి మనకు వచ్చేసి ఇది సన్స్టార్ లిమిటెడ్, ఆర్ఎన్ఎఫ్సి లిమిటెడ్, ఆర్ఎన్ఎస్ఐ సర్వీసెస్ అండ్ సార్ టెలివెంచర్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చండి. అండ్ మోస్ట్లీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 3.4 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. 14,250. ఇది వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో ఇది సన్స్టార్ లిమిటెడ్. ఇది మనకు వచ్చేసి 23rd క్లోజింగ్ అవుతుంది, అంటే మనకి ట్యూస్డే క్లోజింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్. ఇది వచ్చేసి 22 నుంచి 24th జూలై అండి. మనకి 1,24,000 మనకు కావాలి. అప్పర్ ప్రైస్ లిమిట్ వచ్చేసి 105 రూపీస్ పెట్టారు. మనకి ఇది వచ్చేసి వెన్స్డే క్లోజ్ అవుతుంది. ఇది కూడా మనకి సార్ టెక్నాలజీస్, సార్ టెలివెంచర్స్. ఇది కూడా వచ్చేసి మనకి 24th క్లోజ్ అవుతుంది. ఇది కూడా ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. 1,05,000 అయితే కావాలి. మనకి 200 to 210 పెట్టారు. సో 210 అప్పర్ ప్రైస్ మనం తీసుకున్నట్లయితే 1,05,000 అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో వీటిలో మనము ఏదైతే అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. వీటిలో ఏదైతే అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ సన్స్టార్ లిమిటెడ్ అనేది చూద్దాము. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుందండి. ఓకే, సన్స్టార్ ఐపీఓ ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది వచ్చేసి మిస్లేనియస్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక స్మాల్ క్యాప్ అండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం 14,250 రూపీస్ కావాలి 1 లాట్కి, అంటే 150 షేర్స్ వస్తాయి అట్ ది రేట్ ఆఫ్ 95 రూపీస్. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మీకు ఇక్కడ వచ్చేసి ఒక యూనిక్నెస్ కనిపిస్తుంది. అదేందనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో సన్స్టార్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ సొల్యూషన్స్ ఇన్ ఇండియా ఫర్ ఫుడ్, యానిమల్ న్యూట్రిషన్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఓకే, సో ఇది వచ్చేసి మేజర్గా ప్లాంట్ బేస్డ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి ఈవెన్ ఎక్స్పోర్టెడ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఇన్ 49 కంట్రీస్ అక్రాస్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, అమెరికాస్, యూరోప్ అండ్ ఓషియనియా. Additionally, the company has footprints across India. It's sold in 22 states. సో హ్యూజ్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రెజెన్స్ అయితే ఉంది. దీని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూసి ఇది తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో డైరెక్ట్గా మనం ఫైనాన్షియల్స్ వెళ్తున్నాము. అది మీరు ఇక్కడ చూడవచ్చు. సన్స్టార్ కంపెనీ ఫైనాన్షియల్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనకు వచ్చేసి ఇయర్ ఇది వచ్చేసి సిఆర్లో ఉందండి. అది ఇక్కడ మీరు చూడవచ్చు. 2022లో చూసినట్లయితే రెవెన్యూ 504 సిఆర్ ఉంటే 482 ఎక్స్పెన్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15.92 సిఆర్ ఉంది. 2023 చూసినట్లయితే 1209 రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 1154 ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 41.81 ఉంది. నెక్స్ట్ 2024 చూసినట్లయితే రెవెన్యూ 1081 సిఆర్ 1081 సిఆర్ ఉంది. రెవెన్యూ చూడండి, రెవెన్యూలో మనకి తగ్గింది, యాజ్ వెల్ యాజ్ ఇది ఎక్స్పెన్స్లో కూడా మనకి బాగా తగ్గింది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే పెరిగిందండి. సో ఎప్పుడైతే మనకి ఎక్స్పెన్స్లో తక్కువ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి ఎక్కువ చూపిస్తూ ఉంటాము, ఆటోమేటిక్గా ఇది వచ్చేసి మంచి డిమాండింగ్ ఉన్న కంపెనీ. సో ఇదైతే మనం రికమెండ్ చేస్తున్నాము మీరు అప్లై చేయమని. సో మనకు కావాల్సింది కూడా జస్ట్ లెస్ దాన్ 15,000 కాబట్టి, సో 14,250 రూపీసే కాబట్టి మీరు ఎవ్రీవన్ వచ్చేసి దీన్ని అప్లై చేయండి. సన్స్టార్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే చాలా బాగుంది. ప్లాన్ బేస్డ్ సొల్యూషన్స్ అన్నట్లు చూస్తున్నాము. ప్రెజెన్స్ చాలా బాగుంది, మీరైతే అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ మనం చూద్దాము. నెక్స్ట్ ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 24 జూలై. సో దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఈ కంపెనీ ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, మేజర్గా మనం చూసినట్లయితే ఇది ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ ఈజ్ మనకి టెక్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అరీనా త్రూ అన్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్, ఆన్లైన్ పోర్టల్ అప్లికేషన్స్ ఫోకసింగ్ ఆన్ ప్రొవైడ్ బ్యాంకింగ్, డిజిటల్, గవర్నమెంట్ టు సిటిజన్, సో పాన్ సర్వీసెస్ అండ్ పాన్ ఇండియా బేసిస్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఒక టెక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఒక టెక్ కంపెనీ, ప్రైవేట్ టెక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దీని ఫైనాన్షియల్స్ అనేది ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి ఇది వచ్చేసి క్రోర్స్లో చూస్తున్నాము. 2022 ఇయర్లో చూసినట్లయితే రెవెన్యూ 190 సిఆర్ ఉంది, ఎక్స్పెన్స్ 182 సిఆర్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.5 సిఆర్ ఉంది. మనకి 2023లో రెవెన్యూ బాగా పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా విపరీతంగా పెరిగింది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి తగ్గింది. సో వీళ్ళు విపరీతమైన ఎక్స్పాన్షన్ అండ్ చేశారు. సో అందువల్ల మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ రెవెన్యూస్ బాగా పెరిగింది. సో నెక్స్ట్ ఇది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది కుదరదు. 2024లో చూసినట్లయితే రెవెన్యూ సో నియర్ టు ఈక్వల్ ఉందండి, ఒక నియర్ అబౌట్
10-20% కరెక్షన్ చూస్తున్నాం రెవెన్యూలో, ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా ఒక 20% కరెక్షన్ చూస్తున్నాము. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయితే అయిందండి ఇక్కడ. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్ అయితే అయింది. కాకపోతే మనకి ఫైనాన్షియల్స్ కొంత డిస్టర్బెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఇది మనం అప్లై చేయాలా లేదనేది చూద్దాం. ఓకే, గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసిన తర్వాత డిసైడ్ అవుదాం. ఓకే, ఇది వచ్చేసి సార్ టెలివెంచర్స్. ఇది కూడా మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే సార్ టెలివెంచర్స్, ఇది వచ్చేసి మేజర్గా సార్ టెలివెంచర్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్, ఇక్కడ మీరు చూడండి మేజర్గా టెలికమ్యూనికేషన్, ప్రొవైడ్ టెలికమ్యూనికేషన్ సొల్యూషన్స్ టు telecom network operators for the evolving telecom industry and laying of fiber cables. Provide telecommunication solutions to telecom network operators. So telecom network operators ఎవరైతే ఉన్నాయో వారికి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అన్నట్లుగా చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మేజర్గా దే ఆర్ కరెంట్లీ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఎంగేజ్డ్ ప్రైవేట్లీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ కమిషనింగ్ టెలికామ్ టవర్స్ ఇన్ ఇండియా. సో టెలికామ్ టవర్స్ అంటే మేజర్గా మనకు గుర్తొచ్చేది ఏందనేది మీకు తెలుసు, అది వచ్చేసి జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా టెలికామ్ టవర్స్ ఇన్ ఇండియా అనేది వస్తున్నారు, అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అది మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఇది వచ్చేసి మనకి ఎంతవరకు ప్రాఫిట్స్ ఇస్తాయి, లిస్టింగ్ గెయిన్స్ ఇస్తాయి అనేది మనం ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్స్ చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి 2020లో చూసినట్టయితే 4.75 CR, ఎక్స్పెన్స్ 4.73 CR, మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 4 lakhs ఉందండి. 2023 చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 3.94, సో ఆల్మోస్ట్ 400% పెరిగింది. ఎక్స్పెన్స్లో కూడా మనకి నియర్ అబౌట్ 10 times, ఇక్కడ వచ్చేసి 7 times పెరిగిందండి. అండ్ రెవెన్యూలో కూడా మనకు వచ్చేసి 8 times అన్నట్లుగా పెరిగింది. సో ఓవరాల్గా రెవెన్యూ కూడా ఎక్స్పెన్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎట్ పార్ అన్నట్లుగా మనకు పెరుగుతూ వస్తుంది. సో 2024 చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి 4 times పెరిగింది రెవెన్యూ, ఈవెన్ ఎక్స్పెన్స్ వచ్చేసి నియర్ టు 4 times పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా నియర్ టు 4 times పెరిగింది. సో మనకి ఎస్ఎంఈ ఐపీఓ ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీని ఫైనాన్షియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా వచ్చేసి మనం ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దామండి. సన్స్టార్ వచ్చేసి నియర్ అబౌట్ 42% లిస్టింగ్ గెయిన్స్ ఉంది. సో ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ, మనకు వచ్చేసి జస్ట్ 15,000 మనకు కావాలి. ఎంత కావాలండి? లెస్ దెన్ 15,000 మనకి కావాలి, లెస్ దెన్ 15,000. ఓకే, సో అందువల్ల ఏంటంటే నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మనకి లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము ఆర్ఎన్ఎఫ్ఐ. సో ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ చూడండి 38% ఉందండి. అంటే మనకు వచ్చేసి 1,20,000 కానీ 35,000 లిస్టింగ్ గెయిన్స్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సార్ టెలివెంచర్స్. సో ఇది వచ్చేసి సార్ టెలివెంచర్స్ జస్ట్ మనకి 5% చూస్తున్నాము, 5,000 అన్నట్లుగా. మీరు ఒకవేళ ఎస్ఎంఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ రెండిట్లో నాకు ఇక్కడ ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ కొంత ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ అనిపించినా, కాకపోతే ఏంటంటే మనకి ఇది 38% దాకా చూపిస్తుంది లిస్టింగ్ గెయిన్స్. సో అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, సో 38% లిస్టింగ్ గెయిన్స్ అనేది చూస్తుంది, ఎందుకంటే ఫైనల్ ఇయర్లో బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఫైనల్ ఇయర్లో మనకి నియర్ అబౌట్ 2 times ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ చూస్తున్నాము. 2 times ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నాము టెక్ సొల్యూషన్స్. సో అందువల్ల దీనికి కొంచెం కమాండింగ్గా మనకి ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కనిపిస్తుంది. సో ముందుగా అయితే మనం వచ్చేసి సన్స్టార్ ఐపీఓ అయితే రికమెండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు నెక్స్ట్ కూడా అప్లై చేయాలంటే మనకి యాజ్ పర్ గ్రే మార్కెట్ ప్రీమియం ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ కొంత కమాండింగ్గా కనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.